పంచాయతీరాజ్ ఏఈ నూకరాజ్ కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన షేక్ సాదిక్ ఖాన్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఆంధ్రతో పాటు తెలంగాణ, కర్ణాటక, ముంబైలో ప్రత్యేక బృందాలు జల్లెడపడుతున్నాయి. కాకినాడలోని అశోక్ నగర్ లో నూకరాజు నివాసం ఉంటున్న సాయి శ్రీనివాస్ అపార్ట్మెంట్ కు ఆదివారం సాయంత్రం కూడా సాదిక్ పలుమార్లు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అదే రోజు రాత్రి నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చే సమయానికి సాదిక్ కాకినాడ దాటి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రో రైఫిల్ షూటింగ్ అకాడమీ నిర్వాహకుడు సాదిక్ ఆచూకీ కోసం అతని ఇంటిపైన, కుటుంబ సభ్యులపైన, కదలికలపైన పోలీసులు ఒక కన్నేసి ఉంచారు. అతని స్నేహితులు, బంధువులు, సన్నిహితంగా ఉండేవారి వివరాలు ఆరా తీస్తున్నారు. నిందితుడి కాల్ డేటాతో పాటు వాట్సాప్ చాటింగ్, సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగా సాదిక్ స్నేహితులు, వారి తల్లిదండ్రులు కొందరిని పోలీసులు ప్రశ్నించారు. అలాగే నూకరాజు, ఆయన భార్య, కుమార్తె సౌజన్య ఫోన్ కాల్ లిస్టులు, వాట్సాప్ చాటింగ్, వాయిస్ కాల్స్ డేటాను సేకరిస్తున్నారు. కొద్ది నెలల కిందట నూకరాజు ఓ పోలీస్ స్టేషన్లో సాదిక్ పై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సుభాన్, ఇంజనీరు నూకరాజు ఆత్మహత్య కేసులో పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అదేవిధంగా సాదిక్ తప్పించుకుని ఎక్కడికి పారిపోయాడు అనే కోణంలో కుటుంబీకులతోనూ స్నేహితులు కూడా స్టేషన్ పిలిపించి మాట్లాడారు. నిన్న రాత్రి వరకు సర్పవరం పోలీస్ స్టేషన్ లో నిందితుడు బంధువులందరూ కూడా ప్రశ్నించారు. అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్న నూకరాజు కుటుంబం బ్యాంకు ఖాతాల నుంచి సాదిక్ బ్యాంక్ ఖాతాల్లోకి ఏమైనా డబ్బులు వచ్చాయని కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. అదేవిధంగా ఏదైతే సాదిక్ నూకరాజు కూతుర్ని లొంగ తీసుకుని ఆస్తి పత్రాలు కూడా రాయించుకున్నారని కూడా సూసైడ్ నోట్ రాసిన నేపథ్యంలో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా నూకరాజు అల్లుడు గత నెల 2వ తారీఖున చనిపోయిన నేపథ్యంలో అతనిపై విషప్రయోగం జరిపారని కూడా చనిపోయిన వాళ్ళు తమ లేఖలో రాసిన నేపథ్యంలో తదుపరి ఏం చేయాలి దాంట్లో కూడా పోలీసులు విచారిస్తున్నారు. గత 2న చనిపోయినప్పుడు అతను దహన సంస్కారాలు చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి ఫోరెన్సిక్ డేటా ప్రకారం ఏం చేయాలి, విషప్రయోగం జరిగిందా లేదా అనే దాని మీద కూడా పోలీసులు మల్లగులాలు పడుతున్నారు. అయితే చనిపోవడానికి దాదాపు 20 రోజుల ముందు వివిధ ఆసుపత్రిలో నూకరాజు అల్లుడు వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ నేపథ్యంలో వైద్య నివేదికలు కూడా రప్పించి విషప్రయోగం జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి లేవని కూడా కోణంలో గుర్తిస్తున్నారు. ప్రస్తుతం అయితే అతని బ్యాంక్ ఖాతాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఏ కోణంలో ఎందుకు బెదిరించాడు, వీళ్ళు 2 కుటుంబాల మధ్య ఏమైనా లావాదేవీలు జరిగాయా, నూకరాజు కుటుంబాన్ని బెదిరించినందుకు డబ్బులు భారీగా తీసుకున్న డబ్బులు ఎక్కడ దాచాడు అనే కోణంలో పూర్తి స్థాయిలో కూడా సాదిక్ సంబంధించి మొత్తం పోలీసులు వివరాలు గాలిస్తున్నారు. సుభాన్, రైట్, థ్యాంక్ యూ అప్పారావు. పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు గల డీటెయిల్స్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు. సుభాన్, అంటే పిఠాపురం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి రాజమండ్రి పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాజమండ్రి గోదావరి అదే రోడ్డుకమ్మ రైలు వంతెన పై నుంచి ఈ నెల 16వ తారీఖున గోదావరిలోకి దూకారు ఈ నూకరాజు కుటుంబ సభ్యులు. 17వ తారీఖు నుంచి కూడా పోలీసులు విస్తృతంగా మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నూకరాజు మృతదేహం ఇప్పటికే లభ్యమైంది. నూకరాజు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు దహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం నూకరాజుకు సంబంధించి ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య మృతదేహాల కోసం గోదావరిలో 4 రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, మత్స్యకారులు, అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరో పక్క చూస్తే కనుక డ్రోన్ల సహాయంతో కూడా మృతదేహాల కోసం గాలింపు చేస్తున్నారు. అంటే ప్రస్తుతం ఏదైతే వీళ్ళు ఈ నెల 16వ తారీఖున రాజమండ్రిలోని రోడ్డుకమ్మ రైలు వంతెన పై నుంచి గోదావరిలోకి దూకారో అక్కడ ఊబిలో ఒకవేళ ఈ 2 మృతదేహాలు కూడా చిక్కుకొని ఉంటాయి అనే నేపథ్యంలో మత్స్యకారులతో గోదావరిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మృతదేహాలు ఏమన్నా చెట్టు కొమ్మలకి గట్టా చిక్కుకున్నాయి అనేది నేపథ్యంలో లంక గ్రామాల్లో
కూడా పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు అయితే కనుక చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలో సురక్షితంగా ప్రాణాలతో బయటపడిన నూకరాజు మనవడు కార్తికేయ రెడ్డిని రావులపాలెంలోని కుటుంబ సభ్యులు కూడా అప్పగించారు. ఈ కేసును రాజమండ్రి పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకొని విచారణ దర్యాప్తు చేస్తున్నారు. ఆ రోజు రాత్రి సమయంలో ఇక్కడ రోడ్డుకం రైలు వంతెన వద్దకు రావడం, అక్కడి నుంచి ఆత్మహత్యకు పాల్పడిన ఈ సంఘటనలన్నిటిపై కూడా రాజమండ్రి పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. శుభాన్. రైట్, థ్యాంక్ యూ రాజబాబు.